గాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి విషయంలో ఆ సీనియర్ నేత అలా ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఉన్న భవిష్యత్తులో మరో నేత అంటూ ఇంకొక ఆయన పేరుని ఎందుకు చెప్పారు? ఆ సీనియర్ ఎమ్మెల్యే వ్యూహాత్మకంగానే ఆ మాట అన్నారా? కావాలనే తేనె తుట్టెను కదిపేశారా? ఎవర నాయకుడు? ఏంటాయన రేపిన వివాదం? కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ సంబోధించిన రాజగోపాల్ రెడ్డి అంతటితో ఆగకుండా దానికి కొనసాగింపునిస్తూ నా నాలుక మీద మచ్చుంది, నేను ఏదన్నా అంటే జరిగి తీరుతుందని, భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తీరుతారంటూ ఢంకా బజాయించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది. ఈ మాటల చుట్టూనే రకరకాల చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఏమీ సిల్లీ పొలిటీషియన్ కాదు. ఒకవేళ టంగ్ స్లిప్ అయ్యి ఉత్తమ్ని ముఖ్యమంత్రి అని ఉంటే దాన్ని అంతటితోనే ముగించేవారు. కానీ కొనసాగింపుగా మచ్చ నాలుక మ్యాటర్ తీసుకురారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న మాటలు కావాలనే అన్నవే తప్ప యాదృచ్ఛికంగా చేసినవి కావు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే రాజగోపాల్ రెడ్డి అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్న చర్చ కూడా మొదలైంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. శ్రావణ మాసం చివరిలో కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు మాటలు తప్ప ఆ దిశగా అడుగులు పడలేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డికి హామీనిచ్చిందని అంటున్నారు తప్ప అసలు ఆ వాతావరణం ఉంటేనే కదా హామీ నెరవేరుస్తారా లేదా అన్న సంగతి తేలేది అన్న చర్చ సైతం జరుగుతోంది. అదే టైంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవి ఇస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న. అలాగే ఒక ఉమ్మడి జిల్లా నుంచి 3 మంత్రులుంటే అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేస్తారా అన్నది ఇంకో డౌట్. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఆలస్యం వెనుక కీలకమైన నాయకుల ప్రమేయం ఉందా అన్న సందేహాలు పెరుగుతున్నాయట. ఆయన కూడా ఆ అనుమానంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న టాక్ మొదలైంది కాంగ్రెస్ వర్గాల్లో. అదంతా ఒకెత్తైతే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మరొక అంశం కూడా ప్రస్తావనకొస్తోంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అర్హతలన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని అన్నారు. కానీ ఇప్పుడేమో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ కితాబునిస్తున్నారు. అంటే ఈ అన్నదమ్ముల వ్యవహారం ఏంటో అర్థం కాక బుర్రగోక్కుంటున్నాయట కాంగ్రెస్ శ్రేణులు. సాధారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే మాట్లాడతారు అన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలోనే కేబినెట్ విస్తరణ వాయిదా పడ్డం వెనుక ముఖ్య నేత హస్తముందన్న కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. మరి ఈ మాటల్ని పార్టీ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది, మిగతా నేతలు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.